ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు, బుజ్జమ్మ, అమూల్య చాలా సంతోషంగా ఉంటారు. దూరం నుంచి భద్రావతి చూసి నా కుటుంబంలో ఉండే సంతోషాలన్నీ నీ కుటుంబంలోకి చేర్చుకున్నావు రామరాజు. నేను ఎలాగైనా వదిలిపెట్టాను. నా చెల్లిని, నా మేనకోడల్ని నీ ఇంట్లోకి రప్పించుకొని చాలా సంతోషంగా ఉన్నావు. నీకు దుఃఖం అంటే ఏంటో నేను చూపిస్తాను అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విష్ప వచ్చి ఏమైందత్త, ఎందుకు బాధపడుతున్నావు అనేసి అడుగుతాడు. మనం ఎలాగైనా రామరాజు అంతు చూడాలి. ప్రేమని, నా మేనకోడలైనటువంటి ప్రేమని, అలాగే నా చెల్లిని వాళ్ళ ఇంట్లోకి రప్పించుకొని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు రామరాజు. వాడి సంతోషం ఎలాగైనా మనం దుఃఖంగా మార్చాలి అనేసి అంటుంది. రామరాజు ఎలాగైనా నీ అంతు చూస్తాను రా అనేసి భద్రావతి అంటుంది. అప్పుడు విశ్వాకి భద్రావతి, నువ్వు ఎలాగైనా రామరాజు వాళ్ళ చిన్న కోడల్ని పెళ్లి చేసుకోవాలి, ట్రాప్ చేసి ప్రేమించినట్టుగా పెళ్లి చేసుకో అనేసి అంటుంది. విశ్వ, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అత్త అనేసి అంటాడు. అప్పుడు నువ్వు కాపురం చేయవలసిన అవసరం లేదు, తనని ఇంట్లోకి రప్పించి చిత్రహింసలు చేస్తే రామరాజుకే చిత్రహింసలు పడి దుఃఖిస్తాడు. అప్పుడు వాడికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది, మన బాధ వాడు పడతాడు అనేసి అంటుంది. విశ్వ, సరే అత్త నీ ఇష్టం అనేసి అంటాడు. నర్మద, బుజ్జమ్మ ఇద్దరు కలిసి, ప్రేమ బాధగా ఉంటే ఏమైంది ప్రేమ, ఏదైనా ఉంటే మాకు చెప్పొచ్చు కదా ప్రేమ, ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు అనేసి అంటారు. అప్పుడు ప్రేమ వాళ్ళిద్దరిని సంతోషపెట్టి లోపలికి పంపిస్తుంది. ప్రేమ, నేను ఎలా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ కావాలి, కళ్యాణ్ ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ కావాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు రామరాజు దగ్గరికి వెళ్ళి నేను ఎలాగైనా నర్మద గురించి అలాగే ప్రేమ గురించి చెప్పి వాళ్ళిద్దరిని బాధ పెట్టాలనుకుంటుంది. ఏదైనా సాక్ష్యాలు ఉంటేనే కదా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలి, ఏదైనా సాక్ష్యం సాధించి నేను చెప్తాను అనేసి వల్లి అనుకుంటుంది.